మీకు తెలుసా? రాయలసీమలో స్పెషల్ ఏముంటుందండి? ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కరికి తెలిసిందే. అదే నాటుకోడి రాగి సంగటి ముద్ద. సో ఈరోజైతే సింపుల్గా అయిపోయే రెసిపీ మీకోసం. ముందుగా ఒక కప్పు రైస్ బాగా కడుక్కొని అండ్ దానికైతే ఎసరు పోసుకుంటాను. ఒక కప్పు బియ్యానికి 3 కప్పుల గ్లాస్ నీళ్ళు అయితే నేను పోసుకున్నాను. అలానే ఉప్పు వేసేసి స్టవ్ అయితే వెలిగించేసుకున్నాము. సంగటి అంటేనే ఎక్కువ వాటర్ పోసుకోవాలి, అప్పుడే సంగటి అయిపోతుంది అన్నం అనమాట. మెత్తగా అయిపోవాలి చాలా. సో చూసారు కదా, ఇట్లా పట్టుకుంటే బాగా మెత్తగా అయిపోవాలి. ఆ తర్వాత రాగి పిండి అనేది ఇలా పైన వేసేసుకోవాలి. ఇది వేసిన కలపకూడదు, అలానే ఉంచేసి ఒక 5 మినిట్స్ అప్పుడు మళ్ళీ తిప్పుకోవాలన్నమాట. మనం తెడ్డు ఉంటే తెడ్డుతో తిప్పుకోవచ్చు, నా దగ్గర అయితే లేదు కాబట్టి ఆ పదార్థం నేను గంటతో ఇలా తిప్పేస్తున్నాను ఫాస్ట్గా. అండ్ నేను చేసుకుంది కూడా కొంచెం క్వాంటిటీ కాబట్టి త్వరగా అయిపోతుంది అండ్ ఈజీగా ఉంటుంది నాకు తిప్పుకోవడానికి. ఇంకా అది పక్కన పెట్టేసి నేను ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను కర్రీ ప్రిపేర్ చేయడానికి. అందులో చెక్క, లవంగము, ఎండు కొబ్బరి కొంచెము,